ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఉదయంలోనే లేచావా? ప్రార్థించుకున్నావా? బైబిల్ను ధ్యానించావా? మనము ప్రతిరోజు మొదటి గడియ ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత మన పనులు మనం చేసుకునవచ్చును. అంతేగాని ప్రార్థన పక్కన పెట్టేసి, బైబిల్ను పక్కన పెట్టేసి, దేవుని పక్కన పెట్టేసి మన సొంత పనులు చేసుకోవడానికి ఏమాత్రము వీలు లేదు. మనము ప్రతిరోజు మొదటి గడియ ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వాలి. ఆ తర్వాత మన పనులు మనం చేసుకునవచ్చును. కాబట్టి ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. ఈరోజు వాగ్దానంలో దేవుడు యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని ప్రభు సెలవిచ్చున్నాడు. ఈ వాగ్దానము యవ్వనస్తులందరికీ వర్తిస్తుంది. యవ్వనంగా ఉన్నప్పుడే మనము ఆయన కాడి మోయడం నేర్చుకోవాలి. అంతేగాని యవ్వనం అయిపోయిన తర్వాత వృద్ధాప్యం వచ్చినాక నేను ఆయన కాడి మోస్తాను అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏమాత్రం ఒప్పుకోడు. యవ్వనంగా ఉన్నప్పుడే మనము ఆయన కాడి మోయాలి. అతని మీద ఆ కాడిని మోపేవాడు కూడా దేవుడే. కాబట్టి అతడు ఒంటరిగా కూర్చోండి మౌనంగా ఉండవలెను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. అతడు ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉన్నప్పుడు దేవుడు అతని మీద కాడి మోపుతాడు. ఆ కాడి యవ్వనంగా ఉన్నప్పుడే మనం మోయాలి. యవ్వనం అయిపోయిన తర్వాత మోయడానికి వీలు లేదు. కొన్ని సందర్భాల్లో చూడండి, మనము పశువుల సంతకు వెళ్తాము. పశువుల సంతకు వెళ్ళినప్పుడు మనము మంచి కోడెను చూసి కొనుక్కుంటాం, కానీ ముసలి ఎద్దును మనం కొనుక్కోము కదా. కాబట్టి మంచి కోడెను మనం ఎలాగో కొనుక్కుంటామో దాన్ని తీసుకొచ్చి మన పొలంను మనం దున్నుకుంటాం. కాబట్టి మంచి కోడెను మాత్రమే మనం కొనుక్కోగలం. ముసలి ఎద్దును ఎవరు కొనుక్కోరు. ఎందుకంటే దాన్ని కొనుక్కున్న కానీ అది పని చేయలేదు, దుక్కి దున్నలేదు. కాబట్టి మంచి కోడెను మాత్రమే కొనుక్కొని తీసుకొని రాగలం. దాంతోనే మన దుక్కిని దున్నుకోగలం. కాబట్టి దేవుడు కూడా మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే యవ్వనంగా ఉన్నప్పుడే మనము ఆయన కాడి మోయాలని ఆశిస్తున్నాడు. దావీదును చూడండి, యవ్వనంగా ఉన్నప్పుడే దేవుని కాడి మోయడం నేర్చుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకున్నాడు. కీర్తనలు పాడుచు, సంగీతం వాయించుతూ దేవుని స్తుతించడం, గణపరచడం, ఆరాధించడం నేర్చుకున్నాడు. అయినను సరే దావీదుకు శ్రమలు రాలేవా? శ్రమలు వచ్చాయి. కష్టాలు రాలేవా? కష్టాలు వచ్చాయి. దావీదు ఇశ్రాయేల్ ప్రజలకు రాజు కాకముందు సౌలు వలన దావీదుకు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన, అనుదినం ప్రార్థించడం వలన దేవుడు దావీదును ఎన్నుకొని ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా చేశాడు. యవ్వన కాలం మందే దావీదు కాడి మోయడం నేర్చుకున్నాడు. అలాగే యోసేపును మనం చూసుకున్నట్లయితే యోసేపు కూడా యవ్వన కాలం నందే కాడి మోయడం నేర్చుకున్నాడు. తన అన్నలు చేసేటటువంటి చెడ్డ పనులను చూసి విని తన తండ్రి అయిన యాకోబుకు చెప్పడం వలన యోసేపు పైన అన్నలు మరింతగా పగపట్టారు. కాబట్టి ఒకానొక రోజు యోసేపు ఆహారం తీసుకెళ్ళి వాళ్ళ అన్నలకు ఇవ్వాలని చూసినప్పుడు వాళ్ళ అన్నలు అతన్ని పట్టుకొని చిత్రహింసలు పెట్టి గోతులో పడేసి మళ్ళీ అందులో నుండి తీసి ఐగుప్తు దేశానికి వెళ్తున్నటువంటి వర్తకులకు అమ్మివేస్తారు. యోసేపు ఐగుప్తు దేశంలో కూడా నిజాయితీగా పనిచేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ అక్కడ ఆ ఐగుప్తు దేశంలో అతడు జీవించడం జరుగుతుంది. పాపం చేయవలసిన సమయం వచ్చినప్పటికీ అతడు పాపం చేయకుండా ఆ పాపానికి దూరంగా పారిపోతాడు. అలా పాపానికి దూరంగా వెళ్ళిపోవడం వలన అలాగే ఫరో భార్య అతని మీద నేరం మోపినప్పటికీ ఫరో అతను తీసుకెళ్లి చెరసాలలో వేయిస్తాడు. అయినా సరే దేవుడు చెరసాలలో యోసేపుకు తోడుగా ఉంటాడు. తర్వాత మళ్ళీ యోసేపును చెరసాల నుండి బయటకు తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేస్తాడు. ఒక్క యోసేపు వలన
ఐగుప్తు దేశం మొత్తము పోషింపబడుతుంది. యోసేపు యవ్వన కాలం ఉన్నప్పుడే కాడి మోయడము దేవుని యొద్ద నేర్చుకుంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో కూడా దేవుడు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. ఏలే అనగా నా కాడి సులువును నా భారం తేలికనై ఉన్నది అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనం ఆయన కాడి మొయ్యాలంటే ముందు ఆయన కాడి మన మీద ఎత్తుకొని ఆయన వద్ద నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసుకు గలవాడు కనుక ఆయన యొద్దనే మనం కాడి మోయడం నేర్చుకోగలము. అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. అంతేకాదు ఆయన కాడి సులువుగాను ఆయన భారం తేలికగాను ఉన్నది అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు యవ్వనంలో ఉండి కూడా ఆయన కాడి మోయలేకపోతున్నావా? అయితే ఈరోజు నుండి ఆయన కాడి మోయడం నేర్చుకో. ఆయన యొద్ద మాత్రమే ఆయన కాడి మోయడం నువ్వు నేర్చుకోగలవు. కాబట్టి దేవుడు యవ్వనస్తులను పిలుస్తున్నాడు, రండి నా దగ్గరికి రండి, మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం చూసి నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఈరోజే ఆయన కాడి ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకుంటానికి మీరు సిద్ధంగా ఉండండి. అలాగే ఆయన కాడి సులువు, ఆయన భారం తేలికని ప్రతి ఒక్కరు నమ్మాలి, ప్రతి ఒక్కరు విశ్వసించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు నాయన. స్తుతులు తండ్రి. యేసయ్య, ఈరోజు ఈ వాగ్దానంతో నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు నాయన. అవును తండ్రి, ప్రతి ఒక్కరు నాయన యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మేలు అని ప్రభువా నీ వాక్యం సెలవిచ్చుచున్నది. మేమందరం నాయన నీ కాడి మోయడానికి సిద్ధంగా ఉన్నాం. యేసయ్య, నీ కాడి సులువుగాను నీ భారం తేలిగ్గాను ఉన్నది తండ్రి. నువ్వు దీన మనస్కుడవు తండ్రి, సాత్వికుడవు తండ్రి. నీ వద్ద నాయన మేము కాడి మోయడం నేర్చుకోగలం. ఇంకెవరి దగ్గర నాయన మేము కాడి మోయడం నేర్చుకోలేము తండ్రి. యేసయ్య, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు నాయన మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నేను కూడా యవ్వన కాలంలో కాడి మోయాలని ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటున్నారో వారందరినీ ఆయన మీరు దర్శించండి. గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు నేను ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అనేకులను ఆయన మీరు దర్శించి కనికరించి కృప చూపమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నచ్చించుకుని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.